ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. మనలో చాలా మంది ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, ప్రతి దినము ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కరు భారంగా చేస్తున్నారు. తెల్లవారుజామున ప్రార్థన, ఉపవాస ప్రార్థన, చర్చిలో పాస్టర్ గారులకి ప్రార్థన రిక్వెస్ట్, అలా చాలా మందికి ప్రార్థన రిక్వెస్ట్ పంపిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయినా సరే జవాబు రావట్లేదు. అసలు ఎందుకు జవాబు రావట్లేదు? అసలు దేవుని దృష్టిలో మనం ఉన్నామా లేదా? దేవుని దృష్టిలో మన స్థానం ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మనం కరెక్ట్ గానే ఫాలో అవుతున్నామా? సరిగానే తండ్రి చూపించిన దారిలో నడుస్తున్నామా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అని పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో రాపించి పెట్టాడు తండ్రి. అదేంటంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. వేరే ఎవరో వచ్చి మనల్ని పరీక్షించక్కర్లా, మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మన విశ్వాసం ఎంతవరకు ఉందో మనమే శోధించుకోవాలి, ఆలోచించుకోవాలి. మన క్రియలను బట్టి మన విశ్వాసం ఉందా లేదా, మన ఆలోచన బట్టి మన విశ్వాసంతో ఉంటున్నామా లేదా, మన ప్రవర్తనను బట్టి దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా లేదా, అసలు భ్రష్టాత్మలో ఉన్నానా నేను, లేకపోతే దేవునిలోనే ఉన్నానా అనేది మనకు అర్థమైందంట. ఎప్పుడు అర్థమైంది? మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే శోధించుకోవాలి. ఒక సమస్య ఎదురవుతుంది, ఆ సమస్య పోవట్లేదు. మన ఆలోచన ఎలా ఉంటుంది? ఎలాగైనా తండ్రి తీసేస్తాడు అని మనం గట్టిగా నమ్మి అసలు ఆ సమస్యని గురించి ఆలోచించకుండా వదిలేసామనుకో, ఖచ్చితంగా మనం దేవుని ఎడల విశ్వాసంతో ఉన్నట్టే కదా. మన క్రియలు బాలేదు, అసలు ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? నేను ఇంత భక్తిగా ఉన్నాను కదా, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటున్నానా? అసలు కరెక్ట్ గా బైబిల్ని ఫాలో అవుతున్నానా? తండ్రి చెప్పిన మాట ప్రకారం నా చూపులు గాని, నా ప్రవర్తన గాని, నా ఆలోచన గాని, నా తలంపులు గాని, నా జీవితం తండ్రి చెప్పిన వాక్యం ప్రకారం ఉందా, లేకపోతే లోకస్తులాగా నేను జీవిస్తున్నానా? అసలు నా జీవితం, నా హృదయం కరెక్ట్ గా తండ్రి వాక్యం ప్రకారం ఉందా అని మనల్ని మనమే పరిశోధించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎవరో వచ్చి మనకు చెప్పడం కాదండి. ప్రతి దినము ఈ పని కరెక్ట్గా చేయగలిగితే ఖచ్చితంగా మనం భ్రష్టాత్మలో ఉన్నామా లేదా దేవునిలో ఉన్నామా, తండ్రి మనలో ఉన్నాడా లేదా అనేది మనకి అర్థమైందంట అని నేను చెప్పలేదండి, పౌలు గారే చెప్పారు. కాబట్టి ఆలోచించుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి, మిమ్మును మీరే శోధించుకోండి. మీ గురించి మీరే ఆలోచించుకోవాలి, వేరే ఎవరో వచ్చి మీ గురించి చెప్పడం కాదు.